జేఎంజే న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు చదువుతున్నది శిరీష। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। విద్యకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి। ఒంగోలులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి జీజీహెచ్ లో ముక్కు సంబంధమైన అరుదైన శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపిన సూపరింటెండెంట్ డాక్టర్ టి జమున, రిమ్స్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ ఏడుకొండలు। ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిలారెడ్డి బాధ్యతలు చేపట్టి నేటికి ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఒంగోలు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వేడుకలు। విద్యకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు। ఒంగోలు నగరంలో 6,15,00,000 రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న ఎస్సీ బాలికల నూతన వసతి గృహాన్ని బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు। ఈ సందర్భంగా శంకుస్థాపన పూజా కార్యక్రమాలు నిర్వహించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు। అనంతరం మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి విలేకరులతో మాట్లాడుతూ ఒంగోలు నగరంలో 30 కోట్ల రూపాయల వ్యయంతో విద్యార్థుల కోసం వసతి గృహాలను నిర్మిస్తున్నామని అన్నారు। ఇందులో భాగంగా ప్రస్తుతం బాలికల వసతి గృహాన్ని 6 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్నామని అన్నారు। రాష్ట్రంలోని వసతి గృహాలను 143 కోట్ల రూపాయల వ్యయంతో మరమ్మతులు చేస్తున్నామని తెలిపారు। ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేస్తుందని అన్నారు। జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో కూడా నూతన హాస్టల్స్ నిర్మాణం చేపడుతుందని తెలిపారు। ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ ఈ వసతి గృహంలో 600 మంది విద్యార్థినులకు వసతి కల్పించడం జరుగుతుందని తెలిపారు। 1 సంవత్సరంలోగా నిర్మాణం పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు। ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, ఒంగోలు మేయర్ గంగాడ సుజాత పాల్గొన్నారు। ఆ పీరియడ్లో మన ప్రభుత్వం హాస్టల్స్ విషయంలో జిల్లా కేంద్రంలో చాలా నిర్మాణాలు చేస్తూ ఉంది। దీనిలో ఎమ్మెల్యే గారి చొరవ, అదేవిధంగా ఎంపీ గారి కృషి ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటూ మేయర్ గారు కూడా చెప్తున్నారు, దీని విషయంలో కూడా నేను కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టామని చెప్పి చెప్తున్నారు। మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మన ప్రభుత్వం పేదల పట్ల చాలా సానుకూలంగా ముందుకెళ్తూ ఉంది। ఈరోజు విద్యకు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం। ఇక్కడ 2 హాస్టల్స్ 500 మంది పిల్లలకి 6,15,00,000 రూపాయలతో ఈరోజు శంకుస్థాపన చేయడం చాలా సంతోషం। ఇదే కాకుండా బాయ్స్ హాస్టల్ కూడా 2 హాస్టల్స్కి సైట్ ఎక్స్చేంజ్, తూర్పుపాలెంలో ఉన్నటువంటి సైట్ దూరం అవుతుంది అన్ని స్కూల్స్కి అని చెప్పేసి మన శాసనసభ్యులు జనార్దన్ గారితో మాట్లాడితే ఈ స్కూల్ దగ్గరలోనే స్థలాన్ని సైట్ ఎక్స్చేంజ్ కింద ఇవ్వడానికి కూడా వారు కూడా అంగీకరించారు। దానికి సంబంధించినటువంటి ప్రతిపాదన కూడా సిద్ధమవుతుంది। ఇక్కడే కాకుండా పాలిటెక్నిక్ కాలేజీలో
పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్, అదేవిధంగా పీవీఆర్ఎస్ అంజీ రోడ్లో పోస్ట్ మెట్రిక్ హాస్టల్, తర్వాత సక్కుబాయమ్మ డిగ్రీ కాలేజ్ ఉన్నటువంటి గర్ల్స్ హాస్టల్ పైన కూడా ఇంకొక 5 కోట్ల రూపాయలతో మంజూరు అయ్యి ఉన్నాయి. ఇవన్నీ కూడా చూస్తే దాదాపుగా 30 కోట్ల రూపాయలతోటి ఈ ఒంగోలు నగరంలో పోస్ట్ మెట్రిక్, ప్రీ మెట్రిక్ పిల్లలందరికీ కూడా ఒకే హాస్టల్స్ ఏర్పాటు చేస్తున్నాం. హాస్టల్స్ కూడా 1-2 ఆడపిల్లలు కలిపి ఒకే చోట పెట్టే ఉద్దేశం ఏంటంటే సెక్యూరిటీ ప్రధాన లక్ష్యంగా తీసుకుంటున్నాం. వాళ్ళ యొక్క ఆరోగ్యం పట్ల, సెక్యూరిటీ పట్ల శ్రద్ధ తీసుకున్నాం. ఈ సంవత్సరం సెక్యూరిటీ అండ్ శానిటేషన్ కూడా మెకనైజేషను అండ్ సీసీ కెమెరా సిస్టంలోకి వెళ్తా ఉన్నాం. ఎన్నడూ లేని విధంగా పోస్ట్ మెట్రిక్ విద్యార్థులు కూడా కార్పెట్లు, బెడ్షీట్లు, టవల్స్ కూడా ఈ సంవత్సరం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మెస్ బిల్స్ కూడా ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నాయి. గత ప్రభుత్వాల్లో సగం బడ్జెట్ కూడా కేటాయించక పెండింగ్లో పెట్టి ఆ ట్యూషన్ ఫీజులు ఇవన్నీ కూడా ఇబ్బందులు పెడితే మొన్న సంక్రాంతికి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నిధులు రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా హాస్టల్ బిల్స్ కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. ఈ రోజున తీసుకున్నట్లయితే సామాజిక భద్రతకి, అదేవిధంగా విద్యకి, ముఖ్యంగా గురుకుల పాఠశాలలు, వసతి గృహాల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టినటువంటి ఎన్టీ రామారావు గారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా మా ప్రభుత్వం ముందుకు పోతుందని తెలియజేసుకుంటూ ఇంజనీరింగ్ శాఖ అధికారులను కూడా వీళ్ళందరూ త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి మేము ఆదేశించడం జరిగింది. చాలా సంతోషకరంగా ఇక్కడి నుంచే ప్రారంభం మొదలవుతుంది సంక్షేమ హాస్టల్స్ నిర్మాణం రాష్ట్రంలో. ఇది పరంపర రాబోయే కొద్ది నెలల్లో మన ఒంగోలులోనే ఎక్కువగా చేస్తామని తెలియజేసుకుంటూ ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం 143 కోట్లు హాస్టల్స్ రిపేర్ చేయడం జరిగింది. పనులు కూడా మొదలైనవి. మన ప్రకాశం జిల్లాకే 10 కోట్ల రూపాయలు హాస్టల్ రిపేర్స్కి నిధులు ఇవ్వడం జరిగింది. ఇది చారిత్రకమైనటువంటి సంఘటన కూడా మీకు తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారనే విషయాన్ని మరొకసారి తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. ఒంగోలులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి జీజీహెచ్లో ముక్కు సంబంధమైన అరుదైన శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ టి జమున, రిమ్స్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఏడుకొండలు తెలిపారు. ఒంగోలు జీజీహెచ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కాకినాడకు చెందిన ఓ యువతి గత కొన్నేళ్లుగా ముక్కులో కండ పెరిగి తీవ్ర ఇబ్బందులకు గురవుతుందని అన్నారు. అయితే అందుకు సంబంధించిన పలు వైద్యశాలల్లో 2 సార్లు ఆపరేషన్ చేసినా ఫలితం లేదని, తిరిగి ముక్కులో కండ పెరగడం ద్వారా మరింత అవస్థలు పడాల్సి వచ్చిందని చెప్పారు. వైద్య భాషలో దీనిని రినోస్పోరిడోసిస్గా పిలుస్తారని తెలిపారు. కాగా జీజీహెచ్లో అందుతున్న వైద్య సేవల పట్ల నమ్మకంతో ఆ యువతి ఆసుపత్రిలో చేరగా ఈఎన్టీ విభాగం వైద్యులు ప్రభాకర్ సహవైద్య బృందంతో శస్త్రచికిత్సను విజయవంతంగా చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం రోగి ఆరోగ్యంగా ఉందని, అలాగే తిరిగి ఎలాంటి ఇబ్బంది లేకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. జీజీహెచ్లో రోగులకు కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. సూపర్ స్పెషాలిటీ వైద్యులు అందుబాటులో ఉన్నారని, ప్రజలు సేవలను వినియోగించుకోవాలని కోరారు. పబ్లిక్కి మంచిగా మన హాస్పిటల్ మీద మంచి మెసేజ్ ఇవ్వండి. ఈ వార్త చూసి ఈ కేసు ఏంటంటే రికరెంట్ రైనోస్పోరిస్ అండి. ఇది చాలా అంటే రేర్ కేసు. ఇట్ ఈస్ కాజ్డ్ బై ఇది ఫంగస్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఇంతకుముందు సార్ చెప్పినట్టు మన భారతదేశంలో తీసుకుంటే కోస్టల్ ఏరియాస్లో, అలాగే ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే పర్లాకిమ్యూడి, పాతపట్నం, శ్రీకాకుళం ఏరియాలో, అలాగే శ్రీలంక మొత్తం ఓవరాల్గా వరల్డ్ తీసుకుంటే శ్రీలంక, పాకిస్తాన్ అటువంటి ఏరియాలో వస్తుంది. కొద్దిగా రేర్. ఇది ఎలా వస్తుందంటే మనము కంటామినేటెడ్ పాండ్స్లో, అంటే పాండ్స్ ఉంటాయి, చెరువులు, కుంటలు, అటువంటి దాంట్లో మనం స్నానం కానీ మునగడం కానీ చేస్తే వచ్చేటువంటి వ్యాధి. సో ఆ కేసు ఆల్రెడీ 2 టైమ్స్ ఆపరేషన్ అయిందండి ఇంతకుముందు. సో మళ్ళీ మా దగ్గరికి వస్తే మేము ఛాలెంజ్గా తీసుకొని మేము సర్జరీ చేయడం జరిగింది. దీన్ని ఎండోస్కోపిక్ ద్వారా, అంటే బయట నుంచి స్కార్ లేకుండా కంప్లీట్గా ఎండోస్కోపీ ద్వారా చేయడం జరిగింది. అన్ని ప్రికాషన్స్ తీసుకొని చేయడం జరిగింది. పర్టికులర్గా మేడం గారికి ఏంటంటే థ్రాంబోసైటోపీనియా కూడా ఉంది, అంటే ప్లేటెడ్ కౌంట్ కూడా తక్కువ ఉంది. అన్ని క్రాస్ మ్యాచింగ్ కంపాటబుల్ బ్లడ్ అన్ని రిజర్వ్ చేసుకొని మేము చేయడం జరిగింది. ఇదే విధంగా చాలామంది పేషెంట్స్ కూడా మంచి సర్వీసెస్ ఇస్తున్నామని చెప్పుకోవడానికి మేము మీడియా ముందుకు వచ్చామండి. ఇటువంటి అవకాశాన్ని ఒంగోలు ప్రజానీకం అందరూ సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతోనే వచ్చామండి. చేసామండి, ఇంతకుముందు చేసిన ఎక్స్పీరియన్స్. అంటే ముక్కులో బ్లాక్ అవుతుంది, దానికి అంటే దేనిలో ఆ బ్లాక్ అనేది 2 ముక్కుల్లోకి వస్తుంది. చాలా అంటే ముందు ఒక ముక్కుతో స్టార్ట్ అవుతుంది, తర్వాత 2 నేసల్ క్యావిటీస్లోకి వస్తుంది. 2 బ్లాక్ అయితే ఇంకా నోటితో గాలి పీల్చుకుంటుంటారు, అది కూడా ఇబ్బంది అవుతుంది.
సో అప్పుడు ఏమవుతుందంటే అవన్నీ చేసిన తర్వాత గాలందకపోవటం ఒకటి, బ్లీడింగ్, ముట్టుకుంటే బ్లీడింగ్ అవుతుంది. ఏ ఇంజెక్షన్స్కి ఆ బ్లీడింగ్ తగ్గదు. దాని ట్రీట్మెంటు అలా సాసరైజేషన్ లాగా మొత్తం ఇలా చెక్కేయాలి. చెక్కేసిన తర్వాత చేసేది కూడా ఎలా చేయాలి, నార్మల్ ఏరియాను కూడా కొంచెం చెక్కాలి. వైడ్ ఎక్సిషన్ అంటారు, అంటే కొంచెం నాసల్ స్కోపీ లేకపోతే ఎండోస్కోపీ ద్వారా కూడా చేయాలి. ఎండో నాసల్ సర్జరీ లాగా చేస్తారనమాట. అలా చేయాల్సి వస్తుంది. ఏదో తక్కువ పనిముట్లు తక్కువగా ఉన్నా కానీ చేస్తే మళ్ళీ కొంచెము ఆ ఆపరేషన్ చేసి తీసేటప్పుడు ఆ కండ పూర్తిగా తీయాలి. R0 రిసెక్షన్ అంటారు. అంటే ఆ ఏరియా తీసేసిన తర్వాత మళ్ళీ మైక్రోస్కోప్తో చూసినా కూడా ఇంత కణము 1 మిల్లీమీటర్ కణం కూడా ఉండకూడదు. ఉంటే మళ్ళీ తిరగబెట్టే గుణం ఎక్కువగా ఉంటుంది. దట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది సీనియారిటీ అండ్ స్కిల్నెస్ ఆఫ్ ది డాక్టర్ అనమాట. అలా చేయటం వలన 3 నెలల నుంచి ఈ అమ్మాయికి మళ్ళీ తిరగబెట్టడం అంటూ జరగలేదు. తిరగబెట్టేదైతే వితిన్ 2 వీక్స్ 3 వీక్స్లో మళ్ళీ తిరగబెట్టే అవకాశం ఉంది. కానీ దాదాపు 2.5 నెల 3 నెలలు అవుతుంది కాబట్టి తిరగబెట్టే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని ఆశిస్తున్నాం. ఈమెకు మంచి జీవితం ఉంటుందని ఆశిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిలారెడ్డి బాధ్యతలు చేపట్టి నేటికి ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఒంగోలు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వేడుకలు నిర్వహించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ సైదా ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తిరిగి బలోపేతం చేసే దిశగా వైఎస్ షర్మిలారెడ్డి బాధ్యతలు చేపట్టి నేటికి ఏడాది కాలం పూర్తి చేసుకున్నందున ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వేడుకలు నిర్వహించడం జరిగిందని అన్నారు. రాష్ట్రంలో షర్మిలారెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉద్దండి మల్లికార్జున్, మనం ప్రసన్నరాజు, సంతనూతలపాడు ఇన్ఛార్జ్ పాలపర్తి విజయరాజ్, రసూల్, సతీష్తో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. పదవి బాధ్యతలు చేపట్టి నేటికి సరిగ్గా సంవత్సరం పూర్తయినటువంటి సందర్భంగా ఈరోజు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మరి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. అలాగే సంబరాలు నిర్వహించుకోవడం జరిగిందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. మీ అందరికీ తెలుసు, రాజన్న బిడ్డ షర్మిలారెడ్డి గారు పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన సంవత్సర కాలంలోనే పార్టీని మరి ముందుకి నడిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆమె ద్వారానే 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మరి పోటీ చేసి 2019, 2014 ఎన్నికల కంటే మిన్నగా మరి అధిక శాతం ఓట్లు మరి అభ్యర్థులు సాధించటం, కొన్ని నియోజకవర్గాల్లో మనం చూసినట్లయితే పెద్ద సంఖ్యలో ఓట్లు సంపాదించినటువంటి విషయం. చీరాల నియోజకవర్గంలో దాదాపు 45,000 పైగా ఓట్లు రావడం, కడప పార్లమెంట్ స్థానంలో 1,50,000 ఓట్లని మరి సాధించినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో ఈ యొక్క గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉందో ఆ యొక్క రాక్షస పాలనకు వ్యతిరేకంగా మరి షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీనియర్లందరినీ కలుపుకొని మరి పెద్ద ఎత్తున ఆందోళన చేసిన విషయాలు కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఏ విధంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల పేరుతో నాటకం ఆడాడో, స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడానికి మోడీతో ఏ విధంగా కలిసి పనిచేశాడో, పోలవరం ప్రాజెక్టుని ఏ విధంగా మట్టుబెట్టాడో, ఈ అన్ని అంశాల మీద కూడా షర్మిలారెడ్డి గారు మాట్లాడడంతో పాటు మరి పులివెందుల్లో హత్యకు గురి కాబడినటువంటి వివేకానంద రెడ్డి గారి హత్యను కూడా ప్రస్తావిస్తూ మరి ఆమె పెద్ద ఎత్తున ప్రచారం చేసినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాను. అలాగే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 7 మాసాలైనా వారు చెప్పినటువంటి సూపర్ 6 పథకాల్లో మేము సూపర్ 6 కొడతామని చెప్పి మరి కేవలం ఒక సింగిల్ రన్ మాత్రమే చేశారు ఈ 7 నెలల్లో. ఇంకా మిగతా 6 పథకాల గురించి ఊసెత్తినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. వీళ్ళు ప్రచారం మాత్రం పీక్ స్టేజీలో ఉంది, కానీ
మరి ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు కానివ్వండి, ప్రజా సంక్షేమం కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి పట్టినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఒక పక్క రాష్ట్రంలో ప్రజలు అధిక ధరలతోటి అల్లాడుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఆ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలు మాత్రం డిప్యూటీ సీఎంగా ఎవరు ఉండాలనే దాని మీద మాత్రం చర్చలు జరుపుతూ ఉన్నారు. ఇది దుర్మార్గమైనటువంటి పరిస్థితి. ఈరోజు ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం కూటమి ఇచ్చిందో 6 హామీలు, ఆ 6 హామీలు అమలుపరచాలని చెప్పి 100 రోజులు సమయం అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో తాలీ బజావ్ పేరుతోటి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున మరి ఆందోళన నిర్వహించిన విషయాన్ని కూడా మీ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అలాగే విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా ఈ మరి జిల్లా ఎస్సీ కార్యాలయాల ముందు పెద్ద ఎత్తున లాంతర్లతోటి నిరసన చేపట్టిన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా షర్మిలారెడ్డి గారు మరి పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా మరి ఆందోళన చేసినటువంటి విషయాలు, విశాఖ స్టీల్ ప్లాంట్లో ఏ విధంగా అయితే మరి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి ప్రయత్నం చేస్తూ ఉందో, అలాగే మరి దాదాపు 4500 మంది విశాఖ స్టీల్ ప్లాంట్లో పనిచేసినటువంటి కార్మికుల్ని, కాంట్రాక్ట్ కార్మికుల్ని గేట్ పాస్ నుంచి మరి విధుల్లో నుంచి తొలగించినటువంటి సందర్భంలో ఆమె స్వయంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళి మరి మీరు కనుక వెంటనే 24 గంటల్లో వాళ్ళని విధుల్లో తీసుకోకపోతే నేను ఇక్కడ నిరాహార దీక్ష చేస్తానని చెప్పి అల్టిమేటం జారీ చేసి ఆమె వెంటనే మరి ప్రభుత్వం దిగివచ్చి ఆ కార్మికులు విధుల్లో తెచ్చుకున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఇలాంటి ఎన్నో ఘటనలు, ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ సమస్యలు పట్టించుకోకుండా ఆయన ఎక్కడో మరి తాడేపల్లి ప్యాలెస్లోనో లేకపోతే బెంగళూరు ప్యాలెస్లోనో ఆయన ఉన్నటువంటి పరిస్థితులు ఉంటే కాంగ్రెస్ పార్టీ షర్మిలారెడ్డి గారి నాయకత్వంలోనే ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఆమె ఈ యొక్క సంవత్సర కాలంలో ఈ 365 రోజుల్లో ఎన్నో గణనీయమైనటువంటి విజయాలు సాధించింది. కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో గౌరవాన్ని తీసుకొచ్చింది. అలాగే ఈ రాష్ట్ర ప్రజలు కానివ్వండి, ప్రతిపక్ష పార్టీలు కానివ్వండి, మీడియా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలంటే మరి ముందుగా చూసినటువంటి పరిస్థితి. ఈరోజు షర్మిలమ్మ ఏం మాట్లాడుతుందా, ప్రభుత్వాన్ని ఏమి విమర్శిస్తుందా, జగన్మోహన్ రెడ్డిని ఏమి విమర్శిస్తుందా అనేటువంటి కోణంలో ఈరోజు చూస్తూ ఉన్నారు. ఈరోజు మీడియాలో కాంగ్రెస్ పార్టీకి స్పేస్ దొరికిందంటే అది షర్మిలారెడ్డి గారి వల్లే సాధ్యమైందన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. చాలా అగ్రెసివ్గా ఆమె మాట్లాడుతూ ఉంది. ఈ ప్రభుత్వ వ్యతిరేక చర్యలని ఎప్పటికప్పుడు ఆమె ఎండగడుతూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఆమె నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మున్ముందు కూడా మరి అభివృద్ధి చెందాలని, ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలని ఆమె గట్టిగా మరి వ్యతిరేకించి పోరాడాలని చెప్పి మేము కోరుకుంటూ, ఆమె నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ముందుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రకాశం జిల్లా తరఫున మేమందరం ఇక్కడ ఉన్నటువంటి మేమందరం కూడా ఆమెకి జిల్లా పార్టీ తరఫున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఆమె నాయకత్వంలో ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కాంగ్రెస్ పార్టీ పాలనకి, ఆ తర్వాత షర్మిలారెడ్డి గారి పదవి తీసుకున్న తర్వాత వచ్చిన కాంగ్రెస్ పార్టీలో మార్పులు మీరందరూ కూడా ప్రజలు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ షర్మిలా గారు వచ్చిన తర్వాత ఎంతో ఉత్సాహంగా ఊహించిన విధంగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మాండంగా ఎలక్షన్లో పోటీ చేసి మంచి మెజార్టీతోటి మేము వచ్చాము. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో షర్మిల నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో మేము ఖచ్చితంగా అధికారంలోకి ఖచ్చితంగా వస్తామని చెప్తున్నాం. ఎందుకంటే మీరందరూ కూడా చూశారు ప్రజలారా, కాంగ్రెస్ పార్టీలో షర్మిలారెడ్డి వచ్చిన తర్వాత ఎంత పోరాటం చేసి వాళ్ళ అన్నయ్యని కాకుండా ప్రజల కోసం, పేద ప్రజల కోసం, ఉద్యోగస్తుల కోసం, అన్ని వ్యవసాయ రైతుల కోసం కూడా పోరాటాలు చేసింది షర్మిలారెడ్డి. ఆమెతో పాటు మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీలో ఎంతో ఉత్సాహంగా పనిచేసాం. అదేవిధంగా ఇప్పటికీ సంవత్సరం అయింది. ఈ సంవత్సర సందర్భంగా షర్మిలారెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ జిల్లా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు రహదారి భద్రతా నియమాలను పాటించటం మనందరి బాధ్యత అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు. 36వ రహదారి భద్రతా మహోత్సవాల్లో భాగంగా బుధవారం ఒంగోలులో కళాశాల విద్యార్థులతో నిర్వహించిన
వాక్థాన్ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద ప్రారంభమైన ఈ వాక్థాన్ పుట్టన పరవీధుల గుండా చర్చి సెంటర్ వరకు సాగింది. ఈ వాక్థాన్లో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్, డిటి సుశీల పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి విలేకరులతో మాట్లాడుతూ మన భద్రత కోసం ఏర్పాటు చేసిన నియమాలను మనందరం పాటించాలని అన్నారు. నిబంధనల మేరకు మాత్రమే వాహనాల్లో ప్రయాణించాలని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని అన్నారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రహదారి ప్రమాదాల్లో గాయపడిన వారిని తక్షణం ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలని అన్నారు. రహదారి ప్రమాద బాధితులకు ఆసుపత్రులకు తరలించిన వారికి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలను కూడా అందజేస్తుందని అన్నారు. దయచేసి మీరు వాహనాన్ని నడిపేటప్పుడు చూసా తప్పకుండా మీ కోసం, మీ కుటుంబ సభ్యుల కోసం, మీ కుటుంబం మనం ఆశ్రయించద్దు. ఫోటో తీసి వెనక్కి వచ్చేయండి. ఫోటో తీసి వెనక్కి రండి. కాళ్ళు పడింది అది అలీబాయ్. మీరు మైక్ దగ్గర పెట్టి అందరికీ నమస్కారం అండి. ఈరోజు 36వ రోడ్డు భద్రత దిన మాసోత్సవాల సందర్భంగా ఒంగోలు నగరంలో నేను, మన పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, శాసనసభ్యులు జనార్దన్ గారు, కలెక్టర్ గారు ఆమె తమీం అన్సారియా గారు, ఎస్పీ గారు దామోదర్ గారు, డిటిఓ సుశీల గారు మరియు ఇతర అధికారులు పౌరులతోటి మనం మార్చి చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకి విజ్ఞప్తి ఏంటంటే, ప్రాణాలు చాలా విలువైనవి. రోడ్డు భద్రతకి ప్రభుత్వం కానీ చాలా పెద్దపీట వేస్తూ ఉంది. ఈ ప్రాణ రక్షణ కోసం ప్రజలు కూడా తమ ముందు సహకారం అందించాలి. అదేవిధంగా బైక్ మీద వెళ్ళేటప్పుడు కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకోవాలి.
అదేవిధంగా బైక్ మీద కెపాసిటీ మించి ముగ్గురు కూడా ఎక్కకూడదు. ఆటోలు ఇటువంటి వాటిలో కూడా నిర్దేశించినంత వరకే ప్రయాణికులు ఎక్కాలి. తాగి వాహనాలు నడపకూడదు. అదేవిధంగా రోడ్డు దాటేటప్పుడు కానీ పోలీసుల యొక్క సూచనల ప్రకారం మనం పాటించాల్సిన అవసరం ఉంది. ఎవరైనా వాహనదారులు నిద్ర వచ్చినట్టయితే రోడ్డు పక్కన వెహికల్స్ ఆపుకొని చేసుకోవాలి. అదేవిధంగా ఈ మధ్య సంఘటన చూస్తూ ఉంటే నిన్న మా కొండేపులో కూడా ముగ్గురు తాగి ఎదురుకొచ్చిన ట్రాక్టర్తో ఢీకొనడంతో అక్కడికక్కడ ఇద్దరు మరణించడం జరిగింది. ఇంకొకళ్ళు చాలా సీరియస్గా ఉన్నారు. దీనికి కారణం కూడా మా ఆల్కహాల్ సేవించి వెహికల్స్ నడపడం, రోడ్డు నియమాలు పాటించకపోవటం, కుటుంబం వచ్చేసరికి యజమాని లేకపోవటం, ఆ కుటుంబంలో మిగిలిపోయినటువంటి పరిస్థితి చాలా అగమ్యగోచరంగా తయారవుతుంది. దీనికోసం చిన్న చిన్న జాగ్రత్తలు పాటించి ప్రభుత్వం నిర్దేశించినటువంటి వాటి పాటించి ప్రాణాలను కాపాడుకోవాలి. కుటుంబంతో సంతోషంగా ఆనందంగా ఉండాలి. దీనికోసం మనకి ఏదైతే ఈ రోడ్డు సేఫ్టీ మెజర్స్ ఉన్నాయో వాటన్నిటి కూడా తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ మన ప్రభుత్వం ఈరోజు గుంటలు లేని రహదారులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాట్ హోల్ ఫ్రీ కింద గుంటలు కూడా పూడుస్తారు. ఎందుకంటే ఆ గుంటలో పడి చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారిని కలిసివేసిన సందర్భంలో యుద్ధ ప్రాతిపదికన ప్రోగ్రాం కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రోడ్డు పక్కన ఉన్నటువంటి అడ్డుగా కనిపిస్తున్నటువంటి వాటన్నింటి కూడా చెట్లు, జంగిల్ క్లియరెన్స్ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ప్రతి దానిలో కూడా ప్రభుత్వం చాలా చిత్తశుద్ధిగా ఉంది. ప్రజలు కూడా సహకారం అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. భద్రతా వారోత్సవాల్లో ఒంగోలు మంత్ నెల పూర్తిగా కూడా ఈ సేఫ్టీ వీక్ అనేదాన్ని సెంట్రల్ గవర్నమెంట్ వారు ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం వారు ఆచరణలోకి తీసుకొచ్చి ఈరోజు ఒంగోలు పట్టణంలో మంత్రి గారు స్వామి గారు ఉన్నారు, స్థానిక శాసనసభ్యులు జనార్దన్ రావు గారు ఉన్నారు, కలెక్టర్ గారు తమీం అన్సారియా గారు ఉన్నారు, ఎస్పీ గారు దామోదర్ గారు ఉన్నారు. ఇక అధికారులు మా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ భద్రత ఏమిటనేది ప్రజలకి వివరించే విధంగా కూడా ఈ వారోత్సవ పాదయాత్రలాగా దీనిని కూడా ఒక యాత్ర జరుపుకుంటూ హెల్మెట్ వాడకం ఏమిటనేది కూడా ఒక వివరణ అనేది తెలిపేదాని కొరకే ఈ కార్యక్రమాన్ని ఒక నెల రోజులుగా సాగించే దాని కొరకు ముందుకు వెళ్తున్నాం. శ్రద్ధ వహించండి, భద్రత అనేది పాటించండి. చాలా యాక్సిడెంట్స్ అనేది జరగడం అనేది మనం పరిపాటిగా కూడా చూస్తుంటాం. అందుకు కొత్తగా కేంద్ర మంత్రి వారు నితిన్ గడ్కరీ గారు అయితే యాక్సిడెంట్ జరిగిన స్థలంలోనే ఎవరన్నా దానిని ఇన్ఫామ్ చేసి యాక్సిడెంట్ అయిన మనిషికి 25,000 రూపాయల పారితోషికం కూడా ఇచ్చేదాని కొరకు ప్రకటించున్నారు. పార్లమెంట్లో కూడా వారు దాని గురించి కూడా వివరించున్నారు. మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అయితే ఇంకా ఆలోచించి వారికి అక్కడ కావాల్సి వచ్చిన ఇమీడియట్గా అంబులెన్సులు కూడా పంపించి పరిసర ప్రాంతాల్లో ఉన్న హాస్పిటల్స్ కూడా తీసుకెళ్ళి వారికి చికిత్స చేయించేటట్టు కూడా ఏర్పరుస్తున్నారు. అయినా వీటన్నిటికి కూడా కారణం అనేది మనం నియమాలు పాటించకుండా ముందుకు వెళ్ళటం అనేది, హెల్మెట్లు పెట్టుకోవాలి. ముగ్గురు అనేది ప్రయాణికులు అనేది కూడా 2 వీలర్లో లేకుండా ఆటోలో కూడా ఎక్కువ మంది ప్రయాణం చేయడం చూసాం. చిన్నపిల్లల స్కూల్ చిల్డ్రన్ కూడా తీసుకెళ్ళి వారికి కూడా ఇవన్నీ ఒక మార్గాలు అనేది కూడా నియమించే దాని కొరకు మరి ఆర్టీఓ డిపార్ట్మెంట్ వారు ఉన్నారు ఇక్కడ. వారు కూడా అందరూ అంటే పోలీస్ డిపార్ట్మెంటే ఎక్కువగా కూడా దీంట్లో శ్రద్ధ వహించవలసిన ఉన్నదనేది కూడా తెలుపుకుంటూ అందరికీ థ్యాంక్స్, ధన్యవాదాలు తెలుపుతున్నాం. 36th నేషనల్ సేఫ్టీ మంత్ మన జనవరి 17 నుంచి ఫిబ్రవరి 16 వరకు నేషనల్ అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ అందరూ కూడా ఒక అవగాహన కోసం ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికి మన మంత్రి గారు స్వామి గారు, మన ఎంపీ గారు శ్రీనివాస్ రెడ్డి గారు, మన కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మన డిటీసీ సుశీల గారు అందరం కూడా ప్రజల సేఫ్టీ కోసం ఈరోజు జరుగుతున్న పరిణామాలు ఎక్కువ కూడా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. అంటే మనం తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోలేకపోవటమే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు డ్రింక్ అండ్ డ్రైవ్ కొంతమంది చేసి యాక్సిడెంట్లు అయ్యి ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒకటి ఏదైనా కూడా వాళ్ళ ఫ్యామిలీని కూడా గుర్తుపెట్టుకొని మనం సేఫ్టీగా ఉండాలి అనేది ప్రతి డ్రైవ్ చేసే వాళ్ళు కూడా మనం ఆలోచించుకోవాల్సిన విషయాలు. ఈరోజు సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత కొంతమంది మోటార్ సైకిళ్ళ మీద కూడా, కారులో ఒకటైతే మోటార్ సైకిల్ మీద కూడా సెల్ ఫోన్ మాట్లాడుతూ వెళ్ళే పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఏదైనా చిన్న పొరపాటు జరిగినప్పుడు అందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా బాధపడే పరిస్థితి వస్తుంది. దీనికోసం అని చెప్పేసి సెల్ ఫోన్ ఒకటి, హెల్మెట్ కూడా ప్రతి ఒక్కరు కూడా పెట్టుకోవటం వల్ల సేఫ్టీ ఉంటుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు పనిచేసిన కాపులకు నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని,
కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు కొక్కిరాల సంజీవ్ కుమార్ కోరారు. ఒంగోలు కాపు సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా కాపులకు ఒక ఎమ్మెల్యే టికెట్ కూడా రాలేదని అన్నారు. రాష్ట్రంలో ప్రకటించిన నామినేటెడ్ పదవుల్లో కూడా జిల్లాలోని కాపులకు ఒక్క పదవి కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. జిల్లాలో సుమారు 3 లక్షల మంది కాపు కార్పొరేటర్లు ఉన్నా న్యాయం జరగడం లేదని అన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా ఉడా చైర్మన్ పదవిని కాపులకు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ను కోరారు. ఉపాధ్యక్షుడు చిల్లర హనుమంతరావు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కాపులకు అన్యాయం జరిగిందని అన్నారు. కూటమి ప్రభుత్వంలో అయినా ఈ జిల్లాలో నామినేటెడ్ పదవుల్లో తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో చింతపల్లి నారాయణ, నంద్యాల శ్రీనివాసరావు, మేకల నారాయణ, చెన్నంశెట్టి శివ, లింగిశెట్టి సుబ్బారావు, శెట్టి సుబ్రహ్మణ్యం, వీరబ్రహ్మం, పూటకుళ్ల శ్రీనివాసరావు, రామకృష్ణ, బ్రహ్మనాయుడు తదితరులు పాల్గొన్నారు. నా పేరు కొక్కిరాల సంజీవ్ కుమార్. ప్రకాశం జిల్లా కాపు సంఘం జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాం. ప్రకాశం జిల్లా కాపు సంఘం ఆధ్వర్యంలో ఈ రోజున ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం అయింది. దీనికి ప్రధాన కారణం కాపులకు ఒక ఎమ్మెల్యే కానీ ప్రకాశం జిల్లాలో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వలేదు కూటమి తరఫున. మరియు నామినేట్ పదవులు, స్టేట్ నామినేట్ పదవుల్లో కూడా ఒక్క పదవి కూడా ఇచ్చి ఉండలేదు. ప్రజెంట్ జిల్లా పదవులు కానీ జిల్లాలో నామినేట్ పదవులు కానీ ఎలాంటి పదవి ఈ రోజు వరకు ఎలాంటి పదవి ఇవ్వలేదు. కాబట్టి మన దామచర్ల జనార్దన్ గారు చొరవ తీసుకొని కాపులకి మీకు ఓట్లు వేశారు, ప్రకాశం జిల్లాలో దరిదాపు సుమారు 3 లక్షల మంది కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేశారని మీరు నమ్మి మీరు భావిస్తే మాకు ప్రాధాన్యత, కాపులకు ప్రాధాన్యత కల్పించమని కాపు సామాజిక వర్గానికి మేము కోరుకుంటున్నాం. కాపు సామాజిక వర్గంలో ఈ రోజున మీరు మీ స్టేట్మెంటు అంటే మీ కమిటీ ద్వారా మీ స్టేట్మెంట్ మేము చూడటం అయింది. గత ప్రభుత్వంలో మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ పదవి బీసీలకే ఇవ్వాలని, గత ప్రభుత్వం ఇచ్చిన విధంగా బీసీలకే ఇవ్వాలని మీరు కోరినట్టు కమిటీ వారు ఆమోదించినట్టు మేము చూడటం జరిగింది. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఉడా చైర్మన్ కాపులకి ఇచ్చున్నారు. అదే ప్రకారం కాపులకి ఉడా చైర్మన్ పదవి కూడా కాపులకి ఇవ్వవలసిందిగా మీకు నచ్చిన వారికి, మీ కాపుల్లో మీకు నమ్మకమైన వారికి ఎవరికైనా ఇచ్చి కాపులకి కాపు సామాజిక వర్గానికి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. దయచేసి అర్థం చేసుకొని కాపులకి ఈ రోజు వరకు ఎలాంటి నామినేట్ పదవి ఇవ్వలేదు, ఒక ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. కాబట్టి మేము మరీ మీకు చెప్తున్నాం, మీరు స్టేట్లో మీరు మాట్లాడి మీరు ఏ విధంగా అయినా సరే కాపులకి ప్రాధాన్యత కల్పించే విధంగా ఉడా చైర్మన్ని కాపులకి ఇచ్చే విధంగా గత ప్రభుత్వం ఇచ్చిన ప్రకారమే మీరు ఇప్పుడు కాపులకి ఇవ్వాల్సిందిగా మరీ కోరుకుంటున్నాం. హనుమంతరావు కరవది కాపు సంఘ సభ్యుడిని. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటో మా ప్రెసిడెంట్, ప్రకాశం జిల్లా కాపు సంఘం ప్రెసిడెంట్ కొక్కిరాల సంజీవ్ కుమార్ గారు ఆల్రెడీ చెప్పి ఉండటం జరిగింది. అదేవిధంగా మేము ఎమ్మెల్యే గారికి విన్నవించుకోవడం ఏంటంటే, కాపు సామాజిక వర్గం మొత్తం కూటమి వైపే మొగ్గు చూపింది 90% అని మీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు నమ్మారు, అలానే మీరు నమ్మారు. ఆ నమ్మకాన్ని
మాకు తగిన న్యాయం చేసే విధంగా మీరు ఆలోచించి ఈరోజు మేము పేపర్లో చూసిన స్టేట్మెంట్ ప్రకారం ఒకటి ఇంకొకరికి వెళ్ళింది కాబట్టి మరొకటి అంటే పోయినసారి ఆ ప్రభుత్వం ఏదైతే గత ప్రభుత్వం ఏదైతే అవలంబించిందో అదే అవలంబిస్తున్నాము అని చెప్పి మీరు అన్నారు కాబట్టి ఆ అవలంబించిన విధంగా ఈ రోజున బీసీలకి అది ఇవ్వడం జరిగిందని మీరు చెప్పడం జరిగిందని మాకు తెలిసింది. అదేవిధంగా పోయిన ప్రభుత్వంలో ఉడా చైర్మన్ కాపులకి ఇవ్వడం జరిగింది. మరి పోయిన ప్రభుత్వంలో ఏదైతే అనుసరించారో అదే అనుసరించే పని అయితే మాకు కాపులకి అది ఉడా చైర్మన్ దక్కాలని మేము ఆశించడంలో తప్పులేదని అనుకుంటున్నాము. అదేవిధంగా మీరు ఆలోచించి మీ ఎన్నికీడితి మీ ఎన్ను కాసి మేము ఉన్నందువలన కాపు సంఘం సభ్యులు కానీ కాపు సంఘ సభ్యులు ఎంత కృషి చేశారో మీరే ప్రత్యక్షంగా చూశారు ఎమ్మెల్యే గారు. అలానే కాపులు ఎంతమంది మీకు ఓటేశారో మీరే చెప్పి ఉన్న రోజులు కూడా ఉన్నవి. కాపులు మాకు బాగా చేశారని ఆ నమ్మకంతో మీరు మాకు తగిన న్యాయం చేసి ఉడా చైర్మన్ పదవిని మా కాపులకి ఎవరికైనా సరే మీరు ఇచ్చుకోండి, మాకు అభ్యంతరం లేదు. కాపు కులస్తుడికి వాళ్ళని మాత్రమే మేమందరం మిమ్మల్ని రిక్వెస్ట్గా ప్రార్థిస్తూ అడుగుతున్నామండి. దయచేసి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. విద్యకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి. ఒంగోలులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి జీజీహెచ్ లో ముక్కు సంబంధమైన అరుదైన శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపిన సూపరింటెండెంట్ డాక్టర్ టి జమున, రిమ్స్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ ఏడుకొండలు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిలారెడ్డి బాధ్యతలు చేపట్టి నేటికి ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఒంగోలు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వేడుకలు. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.